జయప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూది గుచ్చి చంపుతాడు, అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. ఇంత నవ్వుతూ, ఇంత ఫ్రీగా, ఇంత జాయిల్గా ఉండి మీ క్యారెక్టర్స్ని మీరు అనుకున్నట్టుగా క్యారెక్టర్స్ని పోర్ట్రేట్ చేయడానికి ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఒక హీరోగా టాప్గా ఉన్నప్పుడు ఇంకొక బర్డన్ మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ బర్డన్ దీస్ డేస్. సో హీరోగా చేస్తూ ఆ కెరీర్ని కాపాడుతూ మళ్ళీ ప్రొడ్యూసర్గా డైవర్ట్ అవ్వాలంటే ఇట్స్ ఏ చాలా రిస్క్ అని నేను అనుకుంటాను. బట్ హౌ యూ బ్లెండ్ యువర్ సెల్ఫ్ ఇంటూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో? ప్రొడక్షన్ అనేది కొంచెం ఇట్ వాస్ క్వైట్ ఈజీ అండి, ఎందుకంటే పెద్ద ఈజీగానే జరిగిందండి. ఎందుకంటే అనుపూర్ణ స్టూడియోస్ వాజ్ ఆల్రెడీ నాన్నగారు దాన్ని సెటప్ చేసి దే వాజ్ టీమ్, అందరూ ఉన్నారు కింద పని. మై ఓన్లీ ప్రెషర్ అప్పుడు కథ చూసుకోవటం, మేక్ షూర్ ద డైరెక్టర్ డస్ ఇట్ ప్రాపర్లీ. అది వన్స్ ఇట్ దట్ బిఫోర్ షూటింగ్ సెటప్ అయిన తర్వాత షూటింగ్ వాజ్ ఆల్వేస్ ఈజీ. అంటే ప్రొడ్యూసర్ గా కంటే యాజ్ ఎ హీరోగానే మీరు ఆ ప్రొడక్షన్ కి ఉండేవారు అంతే. వన్స్ షూటింగ్ స్టార్ట్ అవుతే ఐ నెవర్ ఇంటర్ఫియర్ అయ్యేవాడిని కాదండి. ఏంటి సెట్ రెడీ అవ్వలేదు, ఏంటి ఇది రెడీ అవ్వలేదు, ఏంటి కాస్ట్యూమ్ రెడీ, అసలు ఆ టెన్షన్ లేదండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇఫ్ యూ స్ట్రెస్ అవుట్ టూ మచ్, మరీ టెన్షన్ అన్నీ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు చేసే పని కూడా వాళ్ళని పాపం ఇంకా స్ట్రెస్లో పెడతాం. నా మొహం మీద స్ట్రెస్ ఎక్కువ కనపడితే వాళ్ళు కూడా స్ట్రెస్లో పడతారు అనేది, టెన్షన్ పడతారు అనేది ఉండేది. సో ఇట్ వాస్ క్వైట్ ఈజీ. నువ్వు నాతో రా అమ్మా తమాషాలలో తేలుస్తా నానా, అరే ఆవారా హుషారేమిటో చూపిస్తా, నువ్వు నాతో రా, నువ్వు నాతో రా. నాగ్ సెలెక్ట్ చేసేటువంటి ఫిల్మ్స్ లో స్క్రిప్ట్ ఫస్ట్, ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్, క్యారెక్టర్, దేని మీద ఆయన బేస్ అయితే ఇస్తుంటారు? ఇఫ్ యూ నోటీస్ నేను చేసిన ఫిల్మ్స్ అండి ఎక్కువగా ఇఫ్ యూ నోటీస్ ఒక మన్మధుడు తప్పితే ఆల్ ద స్క్రిప్ట్స్ వర్ రిటన్ బై ద డైరెక్టర్స్. నిన్నే పెళ్ళాడతా, రామ్ గోపాల్ వర్మతో ఒప్పుకున్నది కూడా మేము ప్రొడ్యూస్ చేసిన సినిమానే, శివ, ఇవన్నీ వాళ్ళు చేసినవి. అండ్ సో ఐ వుడ్ సే ద డైరెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నాకు డైరెక్టర్ చాలా ముఖ్యం అండి. డైరెక్టర్ తర్వాత అతని స్క్రిప్ట్, నేను ఐ వుడ్ ప్రిఫర్ దట్. అ గుడ్ డైరెక్టర్ ఎప్పుడో ఒక స్క్రిప్ట్ని తీసుకురాగలుగుతాడు. అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. మంచి మంచి చిత్రాల్లో చేశారు, యాక్షన్ చిత్రాల్లో కూడా చేశారు, అవును, లవ్ చిత్రాలు కూడా చేశారు, అన్నమయ్య లాంటి చిత్రాలు కూడా చేశారు. అలాంటి చిత్రాలు చేయడానికి నాన్నగారి చిత్రాలు చూసి మీరు ఆ భక్తి రసాన్ని మీరు అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే అన్నమయ్య లాంటి చిత్రానికి ఒక శివ లాంటి నాగ్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ బికాస్ దేర్ ఆర్ టూ ఎడ్జెస్? ఐ డోంట్ నో అసలు అది ఎలా అన్నమయ్య ఎలా సెట్ అయింది. నేను పెద్ద నాన్నగారు చేసిన భక్తి సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ ఏం కాదండి యాక్చువల్గా, టు టెల్ యూ ద ట్రూత్. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన పౌరాణిక సినిమాలు ఐ వాజ్ అ బిగ్గర్ ఫ్యాన్. మాయాబజార్ కానీ, శ్రీకృష్ణార్జున యుద్ధం కానీ, అలాగే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు చేసిన చాణక్య చంద్రగుప్త ఆయనతో చేసి, ప్లస్ రామారావు గారు చేసిన ఆల్ ద పౌరాణికలు ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ మోర్ బిగ్ ఆఫ్ ఫ్యాన్ వాటికి. మరి రాఘవేంద్రరావు గారును వాళ్ళు ఏం చూశారో వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేసుకుని ఈవినింగ్ ఒక కథ చెప్పాలి నీకు అని చెప్పి, నాకు అసలు ఐడియా కూడా లేదు ఎటువంటి కథ చెప్తున్నారు అని చెప్పి పిలిచి చెప్పిన తర్వాత ఆ కథ వాళ్ళు చెప్పిన విధానంతో బాగా ఐ వాజ్ వెరీ వెరీ మూవ్డ్. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి
ఒకటే. గ్రేట్ పర్ఫార్మర్ని చూసేంత అవకాశం దాంట్లో కలిగింది. వాట్ అంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ తేజస్సు. అదొక ఎక్స్పీరియన్స్ అండి, డివైన్ ఎక్స్పీరియన్స్. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి ఏమీ కూడా తెలియదండి. ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ సో బ్యూటిఫుల్, ఇట్ వెంట్ సో బ్యూటిఫుల్గా వెళ్ళింది సినిమా అంతా. అండ్ అన్నమాచార్య కీర్తనలు అవన్నీ అర్థాలు తెలుసుకుని నేను కరెక్ట్గా చేస్తుంటే మోర్ సినిమా జరుగుతుంటే మోర్ ఇన్వాల్వ్ అయిపోయానండి. అండ్ ఫార్చునేట్లీ ఆ సినిమాలో క్లైమాక్స్ లాస్ట్లో తీశారు. అండ్ ఈవెన్ అప్పటికే ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్. ఫైర్స్ లుక్, ఆ గ్లో ఆ ఫేస్ లో లాట్ ఆఫ్ చాలా మంది చెప్పారండి. అది నాకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్పలేను ఎందుకు అలా జరిగింది, ఎలా అయింది. ఐఎమ్ షూర్ ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా తీస్తే ఇంపాసిబుల్ టు ఏబుల్ టు డూ దట్. ఓకే. అలసితి సొలసితి ఇంతటనీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి. కొత్త డైరెక్టర్స్ ని కూడా మీరు ఎంకరేజ్ చేశారు. అంటే లారెన్స్ గారిని కానీ, దశరథని కానీ, రామ్ గోపాల్ గారిని కానీ, సో కృష్ణవంశీ గారు, ఇలా ఒక్కొక్కరిని మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డెఫినెట్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి లైక్ బ్లాస్టింగ్ చేయాలని, ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెటర్స్గా తయారవుతారని. కానీ ట్రెండ్ సెట్టింగ్ అని కాదండి, ఇది సెల్ఫిష్ రీజన్ ఉంది. అండ్ ఫార్చునేట్లీ సక్సెస్ రేట్ ఎక్కువే వచ్చింది. బట్ దట్ క్రెడిట్ గోస్ టు యూ. నో, ఐల్ టేక్ ద క్రెడిట్. Yes. బికాజ్ ఇట్స్ అ బిగ్ రిస్క్ అండి. అండ్ అదే కొత్త డైరెక్టర్స్ చేసినప్పుడు ఐ హావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ ఆల్సో. అండ్ నాట్ దట్ వాళ్ళేమి తక్కువ ట్రై చేశారని కాదు, సంథింగ్ వెంట్ రాంగ్. బట్ కొత్త డైరెక్టర్స్ మూలంగా నాలో ఒక కొత్తదనం, వాళ్ళు నన్ను కొత్తగా చూపించాలి. ఒక నావెల్టీ కూడా ఉంటుంది. అంటే జస్ట్ ఎవ్రీ టైమ్ దేర్స్ ఎ నావెల్టీ. అండ్ జనరలీ బెల్లీ ఫైర్ ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పారు. లాట్ ఆఫ్ ఫైర్ ఇన్ దెమ్. అండ్ నాలో తగ్గిపోయిన ఫైర్ వాళ్ళు దాన్ని బయటికి లాగి at one point. Yeah, and that is my selfish reason. కొత్త డైరెక్టర్స్తో చేయటం. అండ్ ఫార్చునేట్గా సక్సెస్ రేట్ వాజ్ గుడ్. అండ్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ హ్యావ్ కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. కూర్చో బాయ్స్. తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. మీరు ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశారు, కొత్త కొత్త డైరెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఎవరు చేయలేని ఒక మంచి పని మీరు చేశారు. మీ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి మేకప్ ఆర్టిస్ట్కి మీరు ప్రొడ్యూసర్గా చేయడం అనేది, అంటే ఇట్ ఈస్ ఎ వెరీ యూనిక్. ఐ కెన్ సే దట్. హౌ యూ ఫీల్ దట్? అంటే వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యూ? నాలో కాన్ఫిడెన్స్ కన్నా అతని మీద కాన్ఫిడెన్స్. అని అతనికి ఆ సినిమా చేయాలని యాట్ దట్ ఫైర్ ఎప్పటి నుంచో. అండ్ నేను ఊరికే ఐఎమ్ మోర్ ఆఫ్ అ మోరల్ సపోర్ట్ వెనకాల ఉన్నానని తప్పితే ఆ ధైర్యంతో వెళ్ళాడని. కానీ వాట్ ఎవర్ ఈజ్ డిడ్ ఆ క్రెడిట్ అంటే అతనికే వెళ్ళాలండి. అండ్ టు మెన్షన్ హియర్ ఆల్సో ఐ షుడ్ మెన్షన్ అనుష్క డిడ్ ద మెయిన్ రోల్. అనుష్కని నేనే ఇంట్రడ్యూస్ చేసాము మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సూపర్ సినిమాలో. అప్పుడు చంద్ర మేకప్ వేసాడు ఆ అమ్మాయికి. అండ్ ఫస్ట్ మేకప్ వేసినప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిన తర్వాత సినిమా చేస్తావమ్మా అని అడిగాడు. అండ్ షీ సెడ్ yes and she kept to her word. ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇవ్వాలి యాక్చువల్గా. అండ్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ బీయింగ్ హంబుల్, ఏదో నాకు క్రెడిట్ వద్దని కాదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ద గ్రేస్ యూ హ్యావ్ షోన్, ఐఎమ్ సో హ్యాపీ దట్ తను ఒక సినిమా తీశాడు. ఇందాకే కార్లో వస్తుంటే నెక్స్ట్ సినిమా ఏంట్రా అంటే మీతోనే సార్ అన్నాడు. అలాగే చెప్పు, కథ చెప్పించేద్దాం. సో ఆడియన్స్ కి ఇంకొక బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇవ్వబోతున్నారు. యా, లెట్స్ ఇఫ్ కమ్స్ అప్ మంచి కథ తీసుకునిరా, తప్పకుండా చేద్దామని చెప్పాను. అది
పంచాక్షరి రావడం వెళ్ళడం నువ్వు చూసావుగా. చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, బట్ దానికి ముందు లెట్స్ టేక్ ఏ బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. లవింగ్ అట్మాస్ఫియర్ అనేది ఆ ఇంట్లో అది ఉంటే, నెగిటివ్ అట్మాస్ఫియర్ లేకుండా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటే, అవుట్ సైడ్ ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. నేను ఒకళ్ళ గురించి గాసిప్ చేసి మేబీ ఒక 20 years అయింది. థ్యాంక్ యూ చే, దట్ వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి, బ్యూటిఫుల్ సర్ప్రైజ్. రియల్లీ వి ఫీల్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. నాగార్జున పర్సనల్ మేకప్ మ్యాన్ చంద్ర హీరోయిన్ అనుష్కతో ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరేంటి? JAY3 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు నాగార్జున జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ.